హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే అసలు మీ అందరికీ ఎవరికైనా నచ్చేసే వీడియో పెట్టాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ బిర్యానీ నేను ఎట్లా వండుకున్నాను అని చెప్పి నా రెసిపీ పెడుతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసేసుకోవాలి. సో దీన్ని అయితే రెడ్ అండ్ బ్రౌన్, కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఆయిల్లో వేగించుకోవాలన్నమాట. సో ఇది ఒక 2 to 3 minutes వేగిన తర్వాత ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది. ఈ విధంగా ఈ కలర్ రీచ్ అయిన తర్వాత మనము ఒక చిన్న స్పూన్తో 2 or 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనము వేగించుకోవాలన్నమాట. సో వెంటనే మనము గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 2 or 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే తక్కువ రైసే మేము వండుకుంటుంది. సో దీని తర్వాత ఏదైతే బిర్యానీ మసాలాలు ఉంటాయో అవన్నీ యాడ్ చేసేయాలన్నమాట. చూసుకొని క్వాంటిటీకి తక్కువ, నేను తక్కువ క్వాంటిటీ యాడ్ చేసినాను కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని యాడ్ చేసేసేయండి. సో వేసేసుకున్న తర్వాత స్పైసెస్ అవి కూడా ఆయిల్లో బాగా వేగించుకోవాలండి. ఇప్పుడైతే నేను కొంచెం బటర్ యాడ్ చేసేసుకున్నాను టేస్ట్ కోసము. కావాలంటే మీరు మొత్తము బటర్లో కానీ ఘీలో కానీ కుక్ చేసేసుకోవచ్చు, మీ దగ్గర బటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకుంటున్నాను. చికెన్ అనేది ఆ ఆయిల్లో బాగా వేగించుకోవాలి మనము. ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చిందంటే చికెన్ బాగా వేగినట్టు. అప్పుడు మనము కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ వేగించుకున్న తర్వాత మనము కొన్ని టొమాటోని నేనైతే తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక చిన్న టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా, కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే మసాలా కానీ కారం ఏదైతే ఉందో అది చికెన్కి బాగా పట్టేయాలన్నమాట. సో అది పట్టేంత వరకు బాగా వేగిచ్చేసుకొని నేనైతే ఒక 2 to 3 minutes కారం పట్టించేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో మేము ఇక్కడైతే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాము కాబట్టి దానికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. మీరు కూడా చూసుకొని యాడ్ చేసేసుకోండి. యాక్చువల్గా ఈ బాస్మతి రైస్కి అయితే 1 cup ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 cup ఆఫ్ వాటర్ అయితే పట్టిందనమాట. సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేసి వేసుకోవచ్చు. లెమన్ లేకపోయినా మీరు కర్డ్ అనేదైనా యాడ్ చేసేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట.
కర్డ్ లేనప్పుడు లెమన్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇదంతా బాగా కుక్ అయ్యేంత వరకు మనము క్యాప్ అనేది పెట్టేసుకొని కుక్ అయిన తర్వాత ఇలాగ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ యాడ్ చేసేసుకొని మనము కుక్ అవ్వడానికి రైస్ అనేది బాయిల్ అయ్యి సెట్ అవ్వడానికి టైం ఇచ్చేయాలన్నమాట. ఒక 10 to 15 minutes స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను రైస్ అనేది బాయిల్ అవ్వడానికి క్యాప్ పెట్టేసి ఒక 10 to 15 minutes వదిలేస్తాను. టడా! చూడండి, ఇప్పుడైతే మన వేడి వేడి అన్నము బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదా. నేనైతే లెగ్ పీస్ ఒకటి వేసేసుకుంటున్నాను. అసలు బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉంటారండి. ఇట్లాగా ప్లేట్లో బిర్యానీ వేసేసుకొని పక్కన రైతా అండ్ సలాడ్ పెట్టేసుకొని అసలు వేడి వేడి బిర్యానీ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. అసలు ఎక్సెప్షనల్ అన్నమాట. నాకైతే బిర్యానీ భలే నచ్చేసింది. చికెన్ పీస్ కూడా బాగా ఉడికింది. ఇది చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. ఎవరైనా చేసేసుకోవచ్చు. ఈజీ రెసిపీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు బిర్యానీ ఎట్లా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్.